వీణా, ఏమిటా తీసుకెళ్ళడం? మొత్తం కింద ఒంపుకుంటూ వెళ్తున్నావు. అయ్యో అత్తయ్య గారు చూసుకోలేదండి, కవర్ చిరిగినట్టుంది. ముందే చూసుకోవాలి కదా, సరిగా చేయి పనులు. సరే అత్తయ్య గారు. అయ్యో అయ్యయ్యో, మొత్తం అన్ని పాడు చేసేస్తుంది, అన్ని నేలపాలు చేస్తుంది. అసలు నువ్వు చేసే పనులేంటి? అది కాదు అత్తయ్య గారు, చివరకున్నట్టున్నాయి, పడిపోయాయి. ఏ పని చేయడం చేత కావడం లేదు, మళ్ళీ ఏదో ఒక సాకు చెప్తావు. శుభ్రం చేసేస్తా అత్తయ్య గారు. కుక్కర్ 3 విజిల్స్ అయిపోయినాయి కదా, వెళ్ళి స్టవ్ కట్టవేంటి? వెళ్ళి కట్టు, రైస్ పాడవుద్ది. సరేనండి. ఆగు, వంటగదిలో లైట్ ఆపలేదు, నేను వెళ్ళి ఆపాలా? మర్చిపోయానండి, వెళ్ళి ఆపుతాను. నేను చెప్తేనా గానీ ఏమి చేయవా? అన్ని ఇలాగే చేస్తున్నావు. ఏంటమ్మా వదిన మీద అలా అరుస్తున్నావు? ఏది సరిగా చేయడం రావడం లేదు. అయితే అలా అరిచి చెప్తావా? చెప్పే విధానం ఒకటి ఉంటది. అయినా ఎవరైనా కావాలని చేస్తారా అలాంటి పనులు? నువ్వు అలాగే తిడతా ఉన్నావు అనుకో, ఏ పని సరిగ్గా అవ్వదు. ఇంకెప్పుడు మారుతావమ్మా? అత్తయ్య గారు. వదినా, నువ్వేం బాధపడకొదినా, అమ్మ ఎప్పుడు ఇలాగ అంటానే ఉంటది. అయ్యో, మీరు అలా అనకుండా ఉండవలసిందండి అత్తయ్య గారిని. పర్వాలేదు వదినా, అమ్మలో మార్పు రావాలని. అమ్మా, బాధపడుతున్నావా? నన్ను క్షమించమ్మా. వదినెదురుగా నేను కావాలనే నిన్ను అలా అన్నానమ్మా. నువ్వు వదిన అలా తిడతా ఉంటే నీ మీద ద్వేషం పెరుగుతుంది తప్ప ఉపయోగమే ఉండదు. ఇన్నిసార్లు నువ్వు వదిన నన్ను మాట్లాడినా సరే ఒక్కసారి నా అన్నతో చెప్పిందమ్మా. ఒకవేళ అన్నయ్య తెలిస్తే ఎంత బాధపడతాడమ్మా. నేనేమైనా నా ఆనందం గురించి తిడతానా? వదిన అన్ని పనులు జాగ్రత్తగా నేర్చుకోవాలనే కదమ్మా అంటాను. నువ్వు చెప్పేది కరెక్టే అమ్మా, కానీ చెప్పే విధానంలో మార్పు రావాలి. మీ ఇద్దరూ బాగా ఉంటేనే కదమ్మా మన కుటుంబంలో వెలుగుండేది. నా మాట విని ఇంకెప్పుడు వదిన ఏమనకమ్మా. నువ్వు ఇంతలా చెప్పాక నేను మారకుండా ఎలా ఉంటానమ్మా? వదిన ఇంకెప్పుడు ఏమీ అన్నా. సరే అమ్మా, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా.